హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈసారి డబుల్ ఎలిమినేషన్ కన్ఫామ్గా ఉండబోతుంది. ఎందుకంటే అక్టోబర్ 11న వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు. అందుకే వీళ్ళని మ్యాక్సిమం ఎంతమంది అయితే అంతమందిని నామినేషన్లో పెట్టాలని బిగ్ బాస్ ప్లాన్ చేసి 10 మెంబర్స్ని అయితే నామినేషన్లో పెట్టేశాడు. ఇంకా వీళ్ళల్లో ఇద్దరినైతే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాడు. ఒకటి వచ్చేసి మిడ్ వీక్, లేకుంటే సండే, లేకుంటే సాటర్డే ఒకరిని, సండే ఒకరిని. ఎందుకంటే మిడ్ వీక్ లాగా సంజనా గారిని ప్లాన్ చేసి సీక్రెట్ రూమ్లో వేసి తీసుకొని వెళ్ళారు కదా, అందుకే కొంచెం డౌట్ ఉంది మిడ్ వీక్ మీద. శనివారం అలాగే సండే అయితే మ్యాక్సిమం ఎక్కువగా ఉండొచ్చు. 70% వరకు సాటర్డే ఒకరిని, సండే ఒకరిని పంపించే అవకాశమే ఉంది. ఇంకొచ్చేసి ఓటింగ్ ఆర్డర్. ఈసారి అయితే ఎవరు ఓట్లు స్ప్లిట్ అవ్వవు, ఎవరు ఓట్లు వాళ్ళకే పడతాయి. ఇది కరెక్ట్. లేకుంటే ఒకరిది ఓట్లు ఒకరికేసి ఇంకొకరిని ఎలిమినేట్ చేసి చాలా ప్లాన్ చేశారు. ఈ 4 వారాలు అదే జరిగింది. ఈ వారం అలా జరగదు. ఎవరు ఓటు పక్కన వాళ్ళకి ఒకరికి కూడా పడదు, అలా పడతాయి. అలా వేశారంటే మీ కంటెస్టెంట్ ఇంటికి వెళ్తాడు. అందుకే మీ కంటెస్టెంట్ మీకు ఎవరైతే ఫేవరెట్ ఉంటారో వాళ్ళకు మట్టుకే ఓట్లు వేయండి, అంతే. వేరే వాళ్ళని ఎలిమినేట్ చేద్దామని మీ కంటెస్టెంట్ ఓట్లే ఇంకొకరికి వేసారనుకో, మీ కంటెస్టెంట్ ఇంటికి వెళ్తాడు. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఉన్నది వచ్చేసి తనుజాకైతే బాగా పడుతుంది ఓటింగ్ అయితే. ఇంకా సెకండ్ వచ్చేసి కళ్యాణ్కి పడుతుంది. తనుజకి కళ్యాణ్కి ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు, ఇద్దరికి మ్యాక్సిమం. కళ్యాణ్ కనుక ఇంకొంచెం ఈ వీక్ కష్టపడితే ఫస్ట్కి వెళ్ళిపోతాడు, అంతలా పడుతుంది. ఇద్దరికి సేమ్ రేంజ్లో ఉంది. తనుజ ఫస్ట్, కళ్యాణ్ సెకండ్. ఇంకా థర్డ్ వచ్చేసి సుమన్ శెట్టి గారికి అయితే ఓట్లు పడుతున్నాయి. ఇంకా ఫోర్త్ వచ్చేసి భరణి గారు, ఫిఫ్త్ వచ్చేసి సంజన గారు, ఇంకా సిక్స్త్ వచ్చేసి శ్రీజాకి పడుతున్నాయి. సెవెంత్ వచ్చేసి ఫ్లోరా గారు, ఎయిత్ వచ్చేసి రీతు, నైన్త్ వచ్చేసి డేమన్ పవన్, 10th వచ్చేసి దివ్యనికిత. ఇలా ఉంది ఇప్పటికైతే ఓటింగ్ ఆర్డర్. మీరు ఎవరికి ఓటు వేశారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.